వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ 8 సిరీస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 21. సో 21లో నిన్న హాట్గా చాలా నాటుగా ఘాటుగా బాగా జరిగింది ఎపిసోడ్. చెప్పాలి అంటే నాగు మామ అసలు ఇప్పటిదాకా ఇన్ని సీజన్స్లో అంత సీరియస్ అవ్వడం అయితే మనం చూడలేదు. అయ్యారు, అఫ్ కోర్స్ సీరియస్ అయ్యారు, నేను కాదనను. బట్ ఈ రేంజ్లో రెడ్ కార్డ్ అనడం వేరు, రెడ్ కార్డ్ చూపించడం వేరు కదా. సో రెడ్ కార్డ్ చూపించి అభయ్ నవీన్కి వార్నింగ్ ఇచ్చి తర్వాత నేను చెప్తున్నాను బయటికి వెళ్ళిపో అనేసి ఆ తర్వాత హౌస్ మేట్స్ డిసిజన్ తీసుకుని సో వీళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ డిసిజన్ యాక్సెప్ట్ చేయమండం, మళ్ళీ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా అందరికీ కోటింగ్లు ఎలా ఇవ్వాలో అలా ఇవ్వడం. బట్ ఆశించిన స్థాయిలో అబ్బాయికి ఇచ్చారు కానీ మిగతా వాళ్ళకైతే ఇవ్వలేదు. అఫ్ కోర్స్ అందరూ మహాన్లు అవ్వాలని రూల్ ఏం లేదండి. సో అబ్బాయి చేసింది మంచి పని అనుకోండి, నేను ఏమీ దాన్ని ఎంకరేజ్ చేయను. బట్ కొంతమందికి తెలుసో తెలియకో అనేస్తూ ఉంటారు కొన్ని మాటలు. సో ఆ ప్రాసెస్లో జరిగిందే అభయ్ నవీన్ ఇష్యూ. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉన్నారు కాబట్టి తన సెన్స్ మర్చిపోయి మాట్లాడడం జరిగింది అని నేను అనుకుంటున్నా. ఎప్పుడైనా సరే మనం ఏమైనా చూస్తున్నప్పుడు మనల్ని ఎవరన్నా ఎంకరేజ్ చేసినప్పుడు మనకి తలపోగరెక్కినప్పుడు మనం అలా మాట్లాడుతుంటాం. బట్ అభయ్ నవీన్ కూడా వెంటనే రిలీజ్ అయ్యి సారీ చెప్పి కింద కూర్చొని సారీ చెప్పి వెంటనే ఏం చేయాలి అర్థం కాలేదు పాపం. గెట్ అవుట్ అనగానే అక్కడ ఉన్న నీళ్ళు తాగి ఏం చేయాలి అంటూ ఆలోచిస్తూ ఇలా చేస్తూ మొత్తానికి నిన్న ఎపిసోడ్లో అయితే అభయ్ నవీన్ని పంపించలేదండి. మొత్తానికి ఈరోజు ఎలిమినేట్ అయ్యేదైతే అభయ్ నవీనే బయటకు వచ్చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది. కొంతమంది ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు, కొంతమంది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు. అండ్ నిజంగానే ఆడవాళ్ళందరూ కూడా కుమ్మేశారు. ఆటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఆడారని చెప్పొచ్చు. ఒక్కొక్కరు కూడా ఇరగదీసి పక్కన పెట్టారు. అందరూ కూడా డిజర్వింగ్ క్యాండిడేట్సే. నిఖిల్ కూడా బాగానే ఆడుకున్నాడు కానీ ఇంకా కొంతమందిని అంటే బాగుండి అనిపించింది. అండ్ నిన్నటి ఎపిసోడ్లో మణికంఠకి వీడియో చూపించారు, ఇంకా ఫ్యామిలీ వీడియో చూపించారేమో అనుకున్న ప్రోమోలు చూసి. బట్ ఆ వీడియోలో ఏంటంటే లైక్ వాళ్ళ వైఫ్ ఏదైనా చూపిస్తారు అనుకున్నాం. బట్ ఇక్కడ ఏదైతే మన యష్మి ఇబ్బంది పడిందో ఆ ఇబ్బంది పడిన సిచ్యువేషన్ తనకి చూపించి తను అర్థం చేసుకుంటాడన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సో అవి హైలైట్స్ నిన్నటి ఎపిసోడ్లో. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా